హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని బాలాపూర్కి వచ్చేసాం. అదే అండి, లక్ష్మీనారాయణ పద్మజావాణి గారి ఇంటికి వచ్చేసాం. సో వీరింటి పైన ఉన్న మిద్దె తోటను మనం పరిచయం చేసుకున్నాం కదా, ఇప్పుడు పెరటి తోట. సో పెరటి తోటను పరిచయం చేసుకుందాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే పద్మజావాణి గారు, సో మీ కింద గార్డెన్కి వచ్చేసాము. సో ఇది గార్డెన్ కాదు, ఒక అరణ్యం లాగా ఉంది. కానీ అంటే అరణ్యం లాగా అంటే కొంతమంది గార్డెన్ని సెగ్రిగేట్ చేసుకుని ఇలానే ఉండాలి, ఇవి ఇక్కడే ఉండాలి, ఇవి అక్కడే ఉండాలి అని అనుకుంటారు. బట్ చాలామంది ఇలా ఇష్టపడతారు. అంటే ప్రాపర్గా అంటే నా పూల మొక్కలు ఇటు అండ్ నా కూరగాయ మొక్కలు ఇటు అని ఉంటారు. బట్ కొంతమందికి ఏంటంటే ఒక ఫారెస్ట్ లాగానే ఏది పడితే అక్కడ ఉండాలి అని ఇష్టపడుతుంటారు. నాకు కూడా కైండ్ ఆఫ్ ఇది ఇష్టం, చాలా బాగుంది యాక్చువల్గా. సో అటు ఇల్లు కట్టేసారు, ఇటు స్పేస్ మీదేనండి ఇదంతా? ఓకే, సో ఇటు వదిలేసారా? ఓకే, సో ఈ స్పేస్ ఓన్లీ ఫర్ స్పెషల్గా మొక్కల కోసం వదిలేసారు. ఇప్పుడు అంటే ఇవి చేస్తున్నా కానీ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకొస్తున్నా సైడ్లకి మొత్తం, చివర్లో మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టేస్తారు. పెట్టుకొస్తుందని ఇవి వాటర్ యాపిల్ 2 లాస్ట్ ఇయర్ కాసింది కూడా. ఓకే, ఇప్పుడు ఇంకా రాలేదు పూత. వాటర్ అది యాపిల్, మామూలు యాపిల్. ఓకే, ఆపిల్ కాస్తుందా? మనకి వేడి ఎక్కువ కదా, కాస్తుంది ఇక్కడ 2-3 మరి. అవునా? ఓకే, అంటే దానికి అంటే ఇప్పుడు వచ్చింది యాక్చువల్ గా. నేను పెట్టే మొన్న ఈ మధ్య పెట్టే. ఓకే, నర్సరీ నుంచి పెట్టి. అంటే ఇప్పుడు ఆపిల్ దానికి ఎక్కువ ఎండ ఉండాలా? అంటే కాశ్మీర్ ఎక్కువ ఎండ ఉండకూడదు, మోయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ ఉండాలి, ఎందుకంటే కాశ్మీర్ అంటే కొద్దిగా కూల్గా ఉన్న వెదర్. కొన్ని కాస్తాయి, కొన్ని వెరైటీస్. పాత కాలంలో ఆంధ్ర నుంచి తెచ్చి మ్యాంగోస్ తినేవాళ్ళం మేము నిజామాబాద్ సైడ్. ఇప్పుడు మేము చిన్నగా ఉండేటప్పుడు అసలు మ్యాంగోస్ ఖాయమేమో అనుకునేవాళ్ళం. ఎందుకంటే బస్సుల్లో ప్యాకెట్లు అది బంగినపల్లి మామిడి పంపించేవాళ్ళం. ఇప్పుడు మా సైడ్ అన్ని తోటలే, బంగినపల్లి తోటలు. మా బాబాయ్ వాళ్ళకే 7 acres మ్యాంగో గార్డెనే ఉంది. అట్లా అన్ని గార్డెన్స్ అయిపోయింది. అప్పుడు మాకు తెలియదు కదా మ్యాంగోస్ అంటే ఆంధ్రాలోనే కాస్తాయి అని అప్పుడు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎక్కడైనా ఏ ప్లేస్ లోనైనా అయినా కాయొచ్చు. కొన్ని వెదర్లకి ఎక్కువ వస్తాయి, కొన్ని తక్కువ. హీట్ ఎక్కువగా ఉందంటే ఎవరో ఒకళ్ళు కాసుని చూపెట్టారండి. అవునా? ఇప్పుడు హీట్ ఎక్కువగా ఉందంటే దాన్ని తగ్గట్టుగా ఏదైనా ఏర్పాటు చేసి షేడ్ నెట్ కింద ఇంకో ప్లాంట్ కింద పెట్టారనుకో వచ్చా, దాని ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అట్లా. సో అక్కడ వాటర్ యాపిల్, యాపిల్ కూడా ఉంది. ఇవి 2 వాటర్ యాపిల్, 2 వెరైటీస్. రెడ్, ఇది వైట్. అది యాపిల్, జామ, బొప్పాయి, సీడ్స్. బొప్పాయి చిన్నది మొన్న వేసింది. మొన్న? ఓకే, ఎన్ని రోజులు? 1 month అయిందండి? 1 month అయింది. సీడ్స్ తోటే వేసినాయి అవన్నీ. ఇవన్నీ సీడ్స్ తోటే? నేను సీడ్స్ తోటే వేస్తా బొప్పాయి ఎప్పుడు. అది కూడా అంతే, సీడ్స్ తోటే. జామ, అది జామ అక్కడ ఉంది కదా ఒక జామ, అది కూడా ఫ్లవరింగ్ వచ్చింది. కొన్ని వేయొచ్చు, కొన్ని. జామ, పపయ్య, నిమ్మ, మల్బరీ ఇలాంటివన్నీ 6 months 1 year లోపు వచ్చేస్తాయి రేగు. మిగతా అన్ని గ్రాఫ్టింగ్ కొనుక్కోవాలి. ఎందుకంటే పాతకాలంలో అనేవాళ్ళు కదా, తాతగారు ఏంటి టెంక పెడుతున్నామంటే నా మనవాళ్ళంతా తినేవాళ్ళు అని. ఇప్పుడు ఎవరు అంతకాలం ఆగేటట్టు లేదు, ఇవాళ పెట్టాలి, ఇవాళ తీసేసుకోవాలి కదా దాన్ని. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటండి, జామ, పపాయ, మల్బరీ, నిమ్మ, రేగు, బొప్పాయి ఇవన్నీ కూడా మామూలుగా సీడ్స్. దానిమ్మ అండి, ఇది సీడ్స్ తోటి వేసిందే. పోయిన సంవత్సరం 20 కాయలు వచ్చినాయి, మొన్నే కోసాను అన్ని. ఈ సంవత్సరం కొంచెం తెగులు వచ్చినట్టుంది, ఒక 50 దాకా వచ్చినాయి కాయలు. సో ఇవన్నీ కూడా ఒక 1 year లోనే వచ్చేస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ నేల. మరి ఇది 1 year లోనే వచ్చింది. ఎందుకంటే దానిదే ఇంకో చోటు ఉంది, అది దూరాన్ని ఉంది చూసారా, ఇది దానిమ్మ సేమ్ ఏజ్. ఇదేమో దీనికి ఏమీ లేదు చుట్టూరా, దీనికి హాయిగా ప్లేస్ అది ఉంది. దానికేమో గోడ పక్కన అడ్డం ఉంది, చుట్టూరా అన్ని మొక్కలు ఉండేసరికి అది కాయలేదు. ఇది లాస్ట్ ఇయర్ అదే తేడా, 2 మొక్కలకి సేమ్ ఏజ్ సేమ్ టైం అప్పుడు వేసారు సీడ్స్. సో మనం అదే ఇప్పుడు మనం
ఈ ఈ మొక్కకి ఆ మొక్కకి తేడా ఏంటంటే ఈ మొక్క మధ్యలో ఉంది, ఆ మొక్కల రూటింగ్ వ్యవస్థ అనేది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం బాగా ఉంది. చూసారా ఈ మొక్కకి ఆ మొక్క ఒకటే సార్ అంటే నమ్మరు కదా, అదే అంటారు. ఫుడ్ మనం చిన్నపిల్లలప్పుడు కూడా ఏదన్నా బాగా ఏదైనా అన్ని దానికి అందితే. అవును, అదేందుకు పక్కన గోడ ఉండడం వల్ల అది స్ప్రెడ్డింగ్ చుట్టూరా కూడా అన్ని మొక్కలు ఉన్నాయి కదా, సో అందుకని అది ఉంటాయి కదా. సో మనం ఇప్పుడు ఇట్లా భూమిలో పెట్టిన దానికి అలాగే పాట్ లో పెట్టిన దానికి కూడా చాలా తేడా. సో ఇంత త్వరగా ఎదగదు అవి. ఇప్పుడు పైగా మనము తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దీన్ని ఇట్లా వదిలేసి మనం ఒక ఇంత పెద్దగా అయ్యే వరకే మనం దాన్ని చూసుకోవాలి. పెద్దగా అయిపోయిన తర్వాత దాన్ని ఒక 4 రోజుల తర్వాత నేను వచ్చినా అదేం చచ్చిపోదు, అలానే ఉంటుంది. అంటే నేలలో నుంచి అది తీసుకుని ఉంటుంది. అదే పాట్ లో మీరు పెట్టించండి ఉండదు కదా, వారం రోజుల తర్వాత ఎండిపోయినట్టు అయిపోతుంది. అది కాక ఇంత ఈల్డ్ కూడా రాదు కదా. ఒక వస్తాయి, ఇంకా ఏదో అంటే ఇక ప్లేస్ లేక ఏం చేస్తాము ఏదో ఒకట్లే అని ఇంకా అందుకని ఇది మొత్తం ఫ్రూట్స్ గార్డెన్ చేసేద్దాము, మొత్తం అన్ని లైన్ గా ఒక్కొక్కటి అని. సో ఇప్పుడు మీరు ఇంత ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ గింజతోటి విత్తనాలు వేసారు. అదే మీరు పాట్ లో ట్రై చేశారు? అలా చేసా, పాట్ లో కూడా వచ్చింది. అంటే ఇంత పెద్దగా ఇట్లా అవ్వలేదు కానీ కాయలు వచ్చింది. ఓకే. సో అలాగే మనం పైన ఉన్నప్పుడు మాట్లాడలేదు, మీరు మొక్క పెట్టేటప్పుడు ఏమేమి మెన్యూర్ కలుపుతారు? ఏం ఎక్కువ కలపనండి చెప్పాలంటే. ఒక మామూలుగా మట్టి, ఎర్రమట్ట, మామూలు మట్టి ఏదో ఒకటి. ఇప్పుడు ఎర్ర మట్టే కొనుక్కు రావాలి అనేది ఏం లేదు, నాకు అవైలబుల్ ఉంది, ఈ మట్టే తీసుకుంటాను చెప్పాలంటే. ఏదో ఒకటి దగ్గరలో ఉన్న మట్టి, కొంచెం కొద్దిగా మట్టి, కొంచెము కౌడంగు, కొద్దిగా ఇసుక కలుపుతాను. కొంచెం ఇసుక కలిపి ఇదిగో ఇలా మనము ఆకులు అవన్నీ ఊడ్చేస్తాం కదా, మొత్తం అన్ని ఊడ్చినాయి ఎదుగో అన్ని కట్ చేసినాయి, గడ్డి గాదట అన్ని ఒక దగ్గర వేసేస్తాం కదా. ఇంకొక 1 month కి అక్కడ అవుతుంది, మాన్యూర్ అయిపోతుంది. అది తీసి వేస్తాను. ఇంకొకసారి ఏం చేస్తానంటే ఇంట్లో వాడుకుంటాం కదా కిచెన్ వేస్ట్, అది రోజు అంటే వాసన వస్తుంది కదా, ఇలాంటిది పార తీసుకొచ్చి ఇక్కడ ఉంది కాబట్టి ప్లేస్ కొంచెం తీసేసి దాంట్లో వేసేసి దానిపైన మొక్క పెట్టాను. ఓ సూపర్, దానికి కావాల్సిందంతా అదే తీసుకుంటుందా, అక్కడ కొంచెం బాగా బలంగా వస్తాయి, అట్లా వస్తాయి. అప్పుడప్పుడు ఒక్కొక్క ప్లేస్ లో అట్లా చేసుకుంటా వస్తాను. అంటే కొన్ని మొక్కలకి కంపల్సరీ మనము కొన్నిటికి వెయ్యాలి. ఇప్పుడు మొన్న ఈ మధ్య వీటికి మిరపకాయలు ఇప్పుడు బాగా వస్తాయి, మొన్న ఈ మధ్య అయిపోయింది, ఒక 10 days వస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ డల్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం కదిలిచ్చి కొంచెం ఏమన్నా ఇది పేడ నానబెట్టి ఒక 1 month 2 buckets అట్టిపెట్టి ఆ నీళ్లు ట్యాప్ తోటి మొత్తం అన్ని 2-3 పెద్ద టబ్బులు చేసేసి అన్నిటికీ స్ప్రెడ్ చేసి. అంటే మీరు ఇచ్చేది పేడ నానబెట్టి బకెట్ లో దాన్ని డైల్యూట్ చేస్తారా? డైల్యూట్ చేసి ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇదిగో ఇవి ఉన్నాయి కదా, అవి మూతలు పెట్టలేదు, నీడ ఉంది, ఇంకా వాటిని వీటికి పోసేయి అంతే డైరెక్ట్. అంటే డైల్యూట్ చేసి పోసేయటం అంతేనా? అంతే, ఇంకేం చేయండి. మరీ న్యాచురల్ ఫార్మింగ్ అయిపోయిందండి మీది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనం మొక్క పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, నేను రెడ్ సాయిల్ వేసి దాంట్లో కొద్దిగా రెడ్ సాయిల్ లేదు, ఆ సాయిల్ లేదండి, ఇంకా తీలేక ఈ మొక్కలన్నీ పీకలేక ఇదిగో ఇది గ్రాఫ్టెడ్. చూడండి వంకాయ ఎంత పెద్దగా వచ్చింది. మొన్న ఈ మధ్య ఇవి 2 years మొక్కలు, 2 years కాయలు కాసి అవి అలసిపోతున్నాయి. కానీ ఇంకా సరేలే అని ఈ లోపు ఈ చిన్న మొక్కలు పెట్టా, అవి ఇప్పుడు తీసేస్తే బాగోదులే. ఈ పెట్టాను కదా, ఈ పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడు తీసేస్తా. ఇవన్నీ 2 years మొక్కలేనండి. అవతల అయితే ఆ వంకాయలు అయితే ఎన్ని కాసినాయో మీకు చెప్పవసరం లేదు. తీసి మీరే అలసిపోతున్నారు. వంకాయలు అయితే ఎంతమందికి అదిగో అక్కడ టమాటాలు నారు పోసాను, ఆ టమాటాల నారు ఇప్పుడు పెట్టాలి. సూపర్. అంటే అంటున్నా మీరు చేస్తే చాలా న్యాచురల్ గా, మరీ న్యాచురల్ గా ఉంది. నేను వేరే ఇంకా అవి తీసుకొచ్చి వేసాను. ఎందుకో అంటే ఇంకొంతమంది పాట్ లో తీసుకుంటే వాళ్ళు ఏమేమి మిక్స్ చేస్తారు అంటే, వాళ్ళు వర్మి కంపోస్ట్, అలాగే మన నీమ్ పౌడరు, అవి కొన్ని ఇవి కొన్ని కలిపి, అంటే మొక్క ఇది కాకుండా. బూడిదైతే ప్యాకెట్లు ఉన్నాయి, చూపిస్తాను మీకు. బూడిదైతే తెచ్చి పెట్టుకుంటాను, వీటికి పోవట్లేదు. అదైతే పెద్ద సొల్యూషన్. ఎందుకంటే ఈ లాంగ్ బీన్స్ ఉన్నాయి చూసారా, కంపల్సరీ వాటికి రాగానే ఇదిగో మొక్కలు ఇక్కడ పెద్ద పందిరి ఉండేది, ఎన్ని కాయలు కాసిందంటే అవి పడిపోయినాయి. ఆ సీడ్స్ పడి అటంతటా అయ్యే వచ్చినాయి. అవి ఇప్పుడు పీకేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పాకటానికి మళ్ళీ కట్టాలి కదా. ఇక్కడ అన్ని అవే మొలిసినాయి, ఆ లాంగ్ బీన్స్ అవి గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్, అవేమో అది చిక్కుడు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ వంగలు పెట్టేసాను,
ఇక్కడంతా అంటే బేసిక్ గా మీరు ఇక మనం ఏవి వాడుకుంటామో అయ్యండి, వంగ టమాటా కొంచెం నేతి బీర ఉంది, అవి ఉన్నాయి, దొండ ఉంది, అవతల అక్కడ పాకిచ్చాను కదా గోడకి, అక్కడ దొండకాయలు. సో అంటే ఇప్పుడు మీకు ఇట్లా అటు వెళ్ళడానికి కూడా మనకు స్పేస్ లేదు, అంత అంత గుబురుగా పెరిగిపోయింది. అక్కడ మనకి సపోటా కూడా ఉంది, సపోటా బాగా కాసిందండి కింద వరకు కూడా. ఓకే, సపోటా ఆ పక్కన మల్బరీ ఉంది, అది కూడా కాస్తుంది. మల్బరీ చాలా, మల్బరీ పెట్టి ఎన్ని రోజులు అయిందండి? మల్బరీ కూడా 1 year అంతే. ఇప్పటికి ఎన్నిసార్లు ప్రూనింగ్ చేసి అన్ని ఇరగొట్టేసి బయట కూడా కూర్చాను, బయట కూడా ఉన్నాయి మల్బరీ 2 దీని కొమ్మలు. నేను అదే అనుకున్నా, కావాలా? నేను కూడా పెట్టేసుకుంటా, ఇంట్లో తీసుకెళ్ళి ఒకటి మల్బరీ మొక్క తీసుకెళ్ళండి, బయట నేను మళ్ళీ గుర్తుతాను. మల్బరీ యాక్చువల్ ప్రూనింగ్ చేస్తే బాగా వస్తారు, ప్రూనింగ్ చేసి వదిలేస్తారు ఇంకా మీరు. నేను చేసి ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ వస్తానన్నారని. అదే చూస్తున్నా, ఇంత పెద్దగా అయిపోయింది ఆల్రెడీ. అంటే చిన్న యాక్చువల్ గా చిన్న కుండీలోనే వస్తాయి బాగా. నేను వచ్చేటప్పుడు కుండీలో ఉన్న 3 years అప్పుడు ఈయన వద్దు అన్నారు, అమ్మో నేను నా మొక్క తెచ్చుకోకుండా రాను అని నేను కార్లో దాన్ని తీసుకొని వచ్చి రాగానే పాతి పెట్టాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాయలు కాస్తాను నిమ్మ. ఎక్కడి నుంచి అండి? డిఆర్డిఓలో ఉన్నప్పుడు కుండీలో ఉండేది, ఆ కుండీలో నుంచి తీసుకొచ్చి నేలలో పెట్టగానే నాకు లాస్ట్ ఇయర్ నుంచి కాయలు కాస్తున్నాయి నిమ్మ. సో అలాగే అక్కడ మునగ మొన్న గాలి వానలకి ఇరిగిపోయిందండి, ఇంత పెద్ద ముద్ద, అదిగో మొద్దు కనిపిస్తాను కింద పడి, దాన్ని కూడా తీయలేదు, తీయాలి, తీసుకోవాలి. చాలా అంటే చాలా, అసలు 100లో మొత్తం అటుపక్క వాళ్ళు కోసుకోను, మేము కోసుకోను, అటు వర్కర్లు, నేను అందరికి కాలనీలో వాళ్ళందరికి పంచిపెట్టి. మునగా ఇప్పుడు చాలా మంది దీని వాల్యూ తెలుసుకొని, ఇప్పుడు ఇంత ముందు కూడా మాకు మునగా ఇప్పుడు తెలిసింది. మునగ మేము చిన్నగా ఉండేటప్పటి నుంచి మా ఇంటి చుట్టూరా ఉండే. ఇప్పుడు ఈ మధ్య ఆకులు ఎండబెట్టి పౌడర్ అని చెప్పేసి అమెరికా కూడా పంపిస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇప్పుడు బాగా వాల్యూ అంత మునగ పౌడరు, దాంతో వాల్యూ అని. ఇప్పుడు కరోనా టైం అప్పుడు మేము రోజు ఒక పారిజాతంది ఒక కషాయం, ములగా కషాయం, తిప్పతీగ కషాయము, అన్ని రకాల కషాయాలు తాగాం. అక్కడ ఉండేవారు. అప్పటికి ఇంకా రాలి కోటలు. అవును, ఎందుకంటే మన దగ్గర పక్కనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఇవన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. సో అలాగే అప్పుడు మనం అంటే ఇప్పుడు ఎపిసోడ్స్ చేసేటప్పుడు కూడా మనం పెరటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైతే ఇట్లా పెరటి గార్డెన్ ఉందో వాళ్ళందరూ కూడా అవునండి మేము శంకుపూలు, తులసి, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా మునగ, ఈ ఆకులన్నీ కలిపి కషాయంలా చేసుకుని తాగుతున్నాము అని చెప్పారు. అప్పుడు అంటే స్ట్రెంత్, ఇమ్యూనిటీ. సో అంటే యాక్చువల్ గా మాకు బాగా అలవాటు, మనం రోగం రాకోకుండా రెమెడీ చూసుకోవాలని ఫస్ట్ నుంచి. నేను కూడా ఎల్లుల్లిపై మార్నింగ్ లేవగానే తినడము, ఈ కరోనా వచ్చిందనే కాదు, ముందు నుంచి మాకు కిచెన్ మనకి మెడికల్ షాప్, కావాల్సిన ఔషధాలన్నీ ఉంటాయి, జీలకర్ర, అల్లము, వాము, ఇవన్నీ న్యాచురల్ గా. మీరు నమ్మరేమో కానీ నేను ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఎప్పుడు అట్లా హెల్దీగా హ్యాపీగా ఇలా గార్డెన్ చూసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో అలాగే అక్కడ పపాయ ఉంది. మా అబ్బాయి డాక్టరే. అవునా? ఓకే. సో ఇంట్లోనే డాక్టర్ ఉన్నారు అన్నమాట. ఉన్నారు కానీ నేను అసలు చూపించుకోను కదా, నాకు అవసరమే ఉండదు. అంటే యాక్చువల్గా నేను చూసాను. అలాగే బేసిక్ ఏంటంటే వీళ్ళు 3 floors లో లిఫ్ట్ ఆల్రెడీ పెట్టుకోవడానికి మొత్తం అరేంజ్మెంట్ చేశారు, కానీ లిఫ్ట్ యూజ్ చేయకుండా ఓన్లీ 3 floors ఎక్కి దిగుతున్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూసాను. రోజుకు 20 times దిగుతాను, ఎక్కుతాను. వచ్చిన వాళ్ళు అమ్మ వద్దులేండి రావద్దులేండి అంటారు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి వచ్చి వద్దులేండి ఇక్కడ నుంచి నేను బాయ్ చెప్పండి అంటారు. నేను రోజు ఒక 20 సార్లు దిగుతాను, 30 సార్లు దిగుతాను. ఓకే ఫైన్. అక్కడ అరటి. ఓకే, పక్కన పపాయ కూడా ఉంది కదా. పాప చిన్నదానికే దానికి వచ్చేసిందండి. ఎన్ని రోజులు ఏంటంటే పెట్టేది? అది 3 months అవుతాను. 3 months. రైట్, సూపర్. సో ఇప్పుడు చివర్లో మొత్తం ఫ్రూట్స్ వేస్తారు, ఒక ఈ ములక్కాయ తప్ప. ములక్కాయ పక్కన అరటి ఉంది, నిమ్మ, మల్బరీ, అది సపోటా. సో ఫ్రూట్స్ ఇటు మొత్తం ఆపిల్ ఇవన్నీ వేస్తారు ఇటు. సో ఇప్పుడు ఇక్కడ ఈ సెగ్మెంట్ మొత్తం చూసుకుంటే ఫ్లవర్స్. ఓకే. సో ఏమేమి ఫ్లవర్స్ అండి మొత్తం ఇక్కడ? అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో కోలియస్లు ఆకులతో ఉన్నాయి, 18 varieties ఉన్నాయి. ఇప్పుడు చనిపోయినాయి లేవు, కానీ
18 వెరైటీస్ ఉండే. కోలి అసలు నాకు బాగా ఇష్టం. ఓకే, కోలియస్ 18 వెరైటీస్. ఓకే, అవి మొత్తం ఇంకొక 1 మంత్ తర్వాత మీరు వచ్చినట్టయితే ఫుల్ చామంతులు మొగ్గలతో చూడండి. సో ఇది ఇప్పుడు ఇవి చెప్పండి, ఇదేంటండి ఇంత గుత్తులు గుత్తులుగా ఉంది? రాధాకృష్ణ, రాధా మనోహర్, స్మెల్ వస్తుందండి, మంచి వాసన. సో ఏంటి అది మొత్తం కింద అట్లా అట్లా అలా తెచ్చి దానికి అది చిన్న వచ్చేటప్పుడు చిన్న కొమ్మ నాటి తెచ్చుకున్నా. అది చిన్న పాటలో చూసారుగా పాటు. అవును, ఆ పాటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి టైం లేక తర్వాత పెడదాంలే, బయట పెట్టుకుందాము, పాకిద్దాము, దానికి అల్లిచ్చి తీగలాగా పాకుతుంది కదా, ఇక్కడ పాకటానికి ఉండదులే. అది లోపల నేలలోకి పాతుకుపోయింది డైరెక్ట్. సరే అని అట్లానే పాట్ లో పెట్టారు. ఆ పాట్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరికి నేలలో పెట్టేసరికి అంత స్ప్రెడ్ అయిపోయింది. అది రూట్ నేల కదా, ఆ రూట్స్ కిందకి వెళ్ళిపోయినాయి ఆ ప్లాస్టిక్ దాంట్లో నుంచి తోసుకుని. సో అక్కడ జామ చెట్టు కూడా ఉంది. అవతల అది గులాబీ కూడా అట్లానే పాట్ లోనే ఉంది. అది కూడా నేలలోకి వెళ్ళిపోయింది. సరేలే అని ఇంకా అవి సీడ్స్ తోటి వేసినాయి పపాయ. ఇవన్నీ మంచి బ్లూమింగ్ చక్కగా ఉందండి, బ్లూమింగ్ అన్ని కూడా. సో అదేంటంటే స్పెషల్ గా అక్కడ ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ స్పానిష్ సన్ఫ్లవర్ అని. ఓకే, అది కూడా బాగా పెరిగిపోతుందండి, బాగా పెరిగిపోయి. కాకపోతే మాన్యూర్ తొందరగా అవుతుంది అది కట్ చేస్తే మనకి. అందుకని ఇంకా కింద కూడా అంతా విపరీతంగా పెరిగిపోయింది, అంత ఎందుకులే అని బయట నాటాను. ఇంకా ప్లేస్ వేస్ట్ అయిపోతుందని బయట పెట్టేద్దాం, ఒక చెట్టు ఉంటే చాలని బయట పెట్టారా? బయట పెట్టారు. ఎంతకైనా అంటే ఇప్పుడు పాట్ లో పెట్టిన దానికి ఇట్లా బయట మీరు ఎప్పుడైతే భూమి మన బయట ఒక్క చెట్టు ఉంటే చాలు. అలా ఈ టైం అప్పుడు ఫుల్ ఫ్లవర్స్ వచ్చినాయి అనుకో, అదొక్కటి అందంగా కనిపిస్తుంది, అంత బాగుంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఇట్లా ఎల్లు ఆకాశం నుంచి. అదే అండి, ఎందుకంటే భూమిలో పెడితే అది వేరుంటుంది. సో ఇక్కడ మొత్తం చివర్లలో కింద కూడా వచ్చినాయి, కొమ్మ కింద పడిపోయి కింద కూడా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం అక్కడ అంజూరు కూడా ఉంది. అంజీర్ ఇది రేగి చెట్టు అండి, ఇది కూడా సీడ్స్ తోటి వేసింది. రేగి చెట్టు సీడ్స్ తోటి అంత పెద్దగా వచ్చేసిందండి. అది అసలు ప్రూనింగ్ చేసేసారండి. మళ్ళీ ఇప్పుడు ఇది సంక్రాంతి అప్పుడు మళ్ళీ కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసేస్తా, ఎందుకంటే నన్ను అంత పెంచను. అమ్మో పెరిగిపోతా ఉంది దాని ఇష్టం వచ్చినట్టు. సో రేగి చెట్టు అంత పెద్దగా ఉంది. ఎంత కాయలు వచ్చాయి అప్పుడు? ఉన్నాయి కాయలు, దాని నిండా కాయలే ఉన్నాయి. కాకపోతే గండు చీమలు పట్టినవి కొంచెం, అది చల్లాలి. ఏంటండి ఇట్లా గండు చీమలు పడితే వాటికి ఏంటి రెమెడీ? ఏమో పోయిన సంవత్సరం గండు జీవులు పట్టి కాయలన్నీ రాలేదు ఎక్కువ. 1 year లోనే నేను విచిత్రపోయాను, ఇదేంటి 1 year లో సీడ్స్ తోటి ఇట్లా చెట్టు రావడము అని. సరే వచ్చింది, ఇప్పుడు బూడిద జల్లేద్దాం. బూడిద జల్లితే మొన్న యాక్చువల్గా అన్ని పురుగులన్నీ లుక్కులు ఆడిపోయినాయండి. ఒక మట్టిలో ప్లెయిన్ మట్టిలో కొంచెం బూడిద వేసి పెడదామని. అసలు ఆ బూడిద వేయగానే అన్ని ఇట్లా కదిలినాయండి, ఎక్కడ కనపడినాయండి పురుగులు, ఇట్లా అన్ని కొట్టుకుంటున్నాయి. అంటే అంత పని చేస్తుంది కాబోలని కొట్టుకున్నాయి, అవి ఇట్లా కొట్టుకున్నాయి. ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394450314.